హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం రెంటే గర్ల్ ఫ్రెండ్ యానిమే సీజన్ 1 ఎపిసోడ్ 9 అండ్ 10 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ మీకు 11 అండ్ 12 కూడా మన ఛానల్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా మిస్ చేస్తుంటే వెళ్ళి చూసేయండి. అండ్ నార్మల్ సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడైతే ఈ వీడియో 1.5K వ్యూస్కి రీచ్ అవుతుందో అప్పుడు మొత్తం కంప్లీట్ సీజన్ 1ని ఒక మూవీ కట్ వర్షన్లో దింపుతాను. లైక్ మీరు టొమడాచి గేమ్ యానిమే కంప్లీట్ యానిమే సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎలా వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనమాట. సో ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఎంత త్వరగా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆ మెయిన్ డే రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా వస్తాయి. అండ్ అఫీషియల్గా మన రెంటే గర్ల్ ఫ్రెండ్ యానిమే అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ కామెంట్స్ ఏ యానిమే గురించి వస్తే ఆ యానిమేని అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ నోట్ మీ అందరికీ ఆల్రెడీ పెండింగ్లో ఉండే హొర్మియా యానిమే అండ్ ప్రీవియస్గా కమిట్ అయ్యిండే కోడ్ గ్యాసెస్, ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ అండ్ మాన్స్టర్ యానిమే వీటన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటా. సో వాటి గురించి కాకుండా ఏదైనా కొత్త యానిమేస్ని కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్స్పెషలీ ఒక్క కామెంట్ మాత్రమే చేయండి అండ్ ఒక్క యానిమేని మాత్రమే సజెషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీరంతా కూడా అండర్స్టాండ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన కాజయ్ గడు పార్ట్ టైం జాబ్ కింద ఒక రెస్టారెంట్లో పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు కూడా చిజురుకి ఎలా కట్టబెట్టాలన్నట్లు ఆలోచిస్తూ తను ఇచ్చిండే ఆ పౌచ్ని చూసి మనోడు మురిసిపోతూ చిజురు నాకు ఫైనల్గా గిఫ్ట్ ఇచ్చింది, ఇంకా మా రిలేషన్షిప్ ముందుకు వెళ్ళింది అనుకుంటా అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే ఇట్లాంటి గిఫ్టే చిజురు ఏమన్నా వేరే క్లయింట్స్కి కూడా ఇచ్చిందనే ఒక డౌట్తో మనోడు వెంటనే వెళ్ళి రివ్యూస్ కూడా చెక్ చేస్తాడు. అండ్ అక్కడే మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ చిజురు పాప సేమ్ అట్లాంటి గిఫ్ట్స్ చాలా మంది క్లయింట్స్కి ఇవ్వడంతో దెబ్బకు మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ నెక్స్ట్ డేనే మనోడు చిజురు పాపని రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద బుక్ చేసుకుని ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి వెంటనే మనోడు ఆ సంగతి గురించి అడిగితే ఇంకా చిజురు కూడా ఇందులో ఏముంది, వాళ్ళు నన్ను బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇది నా సైడ్ నుంచి కొంచెం హెల్ప్ అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు అయితే మన ఇద్దరి మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదనడంతో ఇంకా ఆ మాటలిన చిజురు కూడా వెయిట్ నువ్వేమన్నా నన్ను లవ్ చేస్తున్నావు అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు ప్యానిక్ అయిపోయి వెంటనే బాగా ఆలోచించి లేదని చెప్తాడు. ఇంకప్పుడే చిజురు కూడా మరి ఎందుకని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు రా, అలా రోడ్డు మీద వాకింగ్ చేద్దామని చెప్పి వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ సీన్స్లో మాత్రమే మన చిజురుని చూసి అందరూ కాజే కానీ తిట్టుకుంటూ ఉంటారు, అంతటి అమ్మాయి వీనికి ఎలా పడిందని చెప్పి. ఇంకా మనోడు అలా బాధపడుకుంటూనే వెళ్తూ ఉంటాలేదో అక్కడే మనోడికి హార్ట్ బ్లాస్ట్ అయ్యేటట్లు వెంటనే అక్కడ మన రూకచాన్ కనపడి, ఒరే దొంగ నా కొడక, నేను పిలిస్తేనేమో పని ఉందన్నావు, అదే నరే ఈ పని, అసలు నువ్వు ఎందుకని మళ్ళీ తన రెండే గర్ల్ ఫ్రెండ్ కింద బుక్ చేస్తున్నావు, నీకు నేనున్నా కదా అట్లాంటప్పుడు దీంతో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి తను అరుస్తూ ఉంటే ఇంకప్పుడే మనోడు కూడా లేదు ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళామంతే అనడంతో ఇంకా అప్పుడే రూకచాన్ అలాగైతే ఓకే ఇప్పుడు నీతో పని ఉంది త్వరగా నాతో పట్టరా అని చెప్పి తనని లాక్కొని వెళ్తుంది. ఇంకా మనోడు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో వెంటనే చిజురును వదిలేసి రూకచాన్తో పాటు వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన రూకచాన్ పాప కాజేగానికి అయితే ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ బాగుందా ఎలా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. కానీ బట్ మన కాజేగాడు ఇదేది పట్టించుకోకుండా చిజురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీన్ని గమనించిన రూకచాన్ వెంటనే మన కాజేగాని కళ్ళకు గంతలు కట్టి రా నీతో పని ఉందని చెప్పి వెంటనే తనను లాక్కొని ఒక లొకేషన్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇంకా మనోడు కూడా అసలు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే రూకచాన్ కూడా అన్నీ మూసుకొని నేను చెప్పినప్పుడు కళ్ళు తెరిచని చెప్పి వెంటనే తనని ఒక లొకేషన్ తీసుకొని వెళ్ళి వెంటనే కళ్ళు తెరువు అనడంతో ఇంకా మనోడు కూడా కళ్ళు తెరుస్తాడు. బట్ ఇక్కడే మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అండ్ వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉంటారు. ఇంకా అప్పుడే రూకచాన్ పాప తన కోట్ని విప్పేస్తూ అండ్ కిందుండే సాక్స్ని కూడా విప్పుతూ ఉంటే ఇంకా దెబ్బకు మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇక్కడ రూకచాన్ ఏదో చేయబోతుందిరా, వెంటనే నేను ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి వెంటనే వెళ్ళి డోర్ తెరవడానికి ట్రై చేస్తారు. కానీ బట్ ఆ డోర్ అనేది ఓపెన్ కాదు. ఇంకా ఒక్కసారిగా మనోడి మైండ్లో షెట్ ఇది ఇప్పుడు నన్ను సెక్సువల్గా కూడా టైం చేస్తుంది అనుకుంటా, అసలు నా వల్ల కావడం లేదు, పొరపాటున దారి తప్పిపోతే ఎలా అబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంకా అప్పుడే రూకచాన్ కూడా బాబు బద్దం అంత సీన్ లేదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చో అంటుంది. ఇంకా మనోడు కూడా ఇంత సింపుల్ దానికి ఎందుకని నువ్వు ఇంతలా చేసావండంతో ఇంకా అప్పుడే రూకచాన్ కూడా ఎందుకంటే ఇక్కడ ఉడుకు పెడతాను కదా, సో అందుకనే నా సాక్స్లు ఇంకా కోటిప్పేసా, బట్ నిన్ను ఇక్కడికి పిలుచుకొచ్చినది నీకు చిజురుకి అసలు ఏం జరిగింది మొత్తం అంతా నాకు చెప్పు అనడంతో ఇంకా మనోడు కూడా ఓ ఇంతేనా అని చెప్పి వెంటనే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అంతా కూడా రూకచాన్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
ఇంకా మాటలన్నీ విన్న మన రూకచాన్ పాప కూడా సరేలే అలాగైతే ఇప్పుడు చిజురు గురించి మీ బామ్మకి ఏమని చెప్దాం అనుకుంటున్నాం అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు నాకు ఇప్పటికీ ఏ చెప్పలు అర్థం కావడం లేదని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే మన రూకచాన్ పాప వాని మొగం పగలగొట్టి ఒరే పిచ్చోడా ఏదని చెప్తానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు, తను ఏమన్నా నీ ఒరిజినల్ గర్ల్ ఫ్రెండా, తను కేవలం నీ రెంటే గర్ల్ ఫ్రెండ్ కదా, అట్లాంటప్పుడు నువ్వు మీ బామ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తే ఏమవుతుంది, కావాలంటే నువ్వు నీ బామ్మ దగ్గర నిజం చెప్పలేకుంటే నన్ను తీసుకొని వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయి, అప్పుడు నేను నీ ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్ కింద మీ బామ్మకు నచ్చుతా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు ఆలోచిస్తూ ఉంటాడు మా బామ్మకు నువ్వు నచ్చుతావు లేదా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన రూకచాన్ కోపంగా ఒరే పిచ్చోడా అలాగైతే నీకు 70 ఏళ్ళు వచ్చేంత వరకు తనని ఇలాగే రెంట్ చేసుకుంటూ నువ్వు సంపాదిస్తానే లెక్క అంతా కూడా దాని మీద తగిలేస్తావా, ఇప్పటికైనా సరే రియాలిటీ లేకరా చిజూరు నీ యొక్క రెంటే గర్ల్ ఫ్రెండే, ఒకవేళ నువ్వు అంతగా తనకు టెంప్ట్ అవుతున్నావు అంటే నిజం చెప్పు నువ్వు తనతో సెక్స్ చేసావా అని చెప్పి అడుగుతుంది. ఇంకా ఆ మాటలిన మనోడు చీచి లేదు లేదు తను నాకు ఒక జస్ట్ రెంటే గర్ల్ ఫ్రెండే, యాక్చువల్గా తనంటే మా బామ్మకు చాలా ఇష్టం అనడంతో ఇంకా మాట్లాడిన రూకచాన్ కూడా అలాగైతే ఏముంది నేను వెళ్ళి మీ బామ్మని కన్విన్స్ చేస్తలే, బట్ ఒక్క విషయం చెప్తా జాగ్రత్తగా విను, ఒకవేళ నీకు తనతో సెక్స్ చేయాలని ఆలోచన ఉంటే లేదంటే నీకు అట్లాంటి ఆలోచనే ఉంటే నీకోసం ఆ చిజూరు ఎందుకు నేనున్నా కదా, కావాలంటే నీకు నచ్చినట్లు నాతో చేసుకోవచ్చు కదా అని చెప్పి మన పాప ఆఫర్ ఇస్తుంది. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిదా. ఇంకా మాట్లాడిన మన కాజీగాడు ఒక్క సెకండ్ టెంప్ట్ అయినా సరే వెంటనే చిజురుని గుర్తు తెచ్చుకొని ప్లీజ్ ప్లీజ్ నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి వెంటనే మనోడు వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన మనోడు వెంటనే దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అండ్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి బాగా ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి హాయ్ రూకచాన్ మనం ఇప్పుడు పని ఉంది బయటికి వెళ్దామంటాడు లేదో అక్కడ తనకి రూకచాన్ కనపడదు. ఆ నెక్స్ట్ సీన్లోనే మన రూకచాన్ పాప తన రూమ్కి వచ్చేసి ఫైనల్గా నా దగ్గర నుంచి నేను కాజియా కోసం ఒక స్టెప్ ముందరకు వెళ్ళా అండ్ నా హార్ట్ బీట్ కూడా ఇప్పుడు 91కు రీచ్ అయింది, బహుశా నేను తనని నిజంగానే ప్రేమిస్తున్నట్లున్నా అండ్ తనకు కూడా నా మీద ఫీలింగ్స్ కలుగుతాయని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే కొద్ది రోజుల తర్వాత మనకి హ్యాపీ న్యూ ఇయర్ రోజునైతే చూపిస్తారనమాట. ఇంకప్పుడే ఆ రోజు కూడా మన కాజయ్య గడు సిగ్గు లేకుండా రూకచాన్ని వదిలేసి చిజూరు పాపను రెంట్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే చిజూరు కూడా అసలు జనవరి 1 రోజు ఎవర్రా నిన్ను రెంట్ చేసుకోమనేది, నాకు ఈ రోజు కూడా ప్రశాంతత లేదా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా కూల్ యాక్చువల్గా నేను నీకోసం ఏం రెంట్ చేయలే మా బామ్మ వచ్చి నేను కలుస్తాననింది అనడంతో దానికి మన చిజూరు కూడా ఓకే అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన కాజయ్ గాన్ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఎంట్రీ ఇస్తారు. అండ్ రావడంతోనే మన కాజయ్ గాన్ వాళ్ళ బామ్మ అయితే మన చిజూరుని చూసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా వీళ్ళంతా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్దామనే టైంలో అక్కడికి మన రూకచాన్ పాప అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇంకా తనని చూసిన మన కాజయ్ గానికి ఇంకా పక్కన ఉండే చిజూరు పాపకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ వచ్చిన వెంటనే మన రూకచాన్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుని వెంటనే వెళ్ళి కాజయ్ గాన్ వాళ్ళ బామ్మతో మాట్లాడుతూ ఉంటే ఇంకా తనని చూసిన మన కాజయ్ గడు ఇది పెంట పెట్టేటట్లుంది కదరా అని చెప్పి భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే కాజయ్ గాన్ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఎవరమ్మా నువ్వు నాకు నీ గురించి తెలియదు అనడంతో ఇంకా రూకచాన్ కూడా మీ గురించి నాకు అంతా తెలుసు, ఎప్పుడు కాజయ్ గడు నా దగ్గర మీ గురించి చెప్పేవాడు, మీకు తెలుసునో లేదో నాకు మీ గురించి మొత్తం అంతా తెలుసు అనడంతో ఇంకా మాట్లాడిన మన కాజయ్ గాన్ వాళ్ళ బామ్మ కూడా రూకచాన్ని తీసుకొని రిజర్వేషన్ హోటల్ దాకైతే వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన చిజురు ఇంకా కాజయ్ గడు ఇది ఖచ్చితంగా పెంట పెడుతుందని చెప్పి వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మాట్లాడాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో హోటల్ తాకి ఎప్పుడైతే వస్తారో అప్పుడే మన కాజయ్ గన్ వాళ్ళ బామ్మ నీకు రూకచాన్ ఎలా తెలుసురా అనడంతో ఇంకా అప్పుడే మన కాజయ్ గడు తను చిజురు ఫ్రెండ్ అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇంకా దాన్ని కవర్ చేసుకుంటే చిజురు కూడా అవును మేము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, మేము చిన్నప్పటి నుంచి బాగా పెరిగామండంతో ఇంకా అప్పుడే వాళ్ళ బామ్మ కూడా చిజురు ఫ్రెండ్ అని చెప్పి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఈ గ్యాప్లోనే మన రూకచాన్ పాప లేదు నేను కాజయ్ యొక్క ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్ అంటుంది. దెబ్బకి మన కాజయ్ గాన్ వాళ్ళ బామ్మకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే దాన్ని కవర్ చేయడానికి మన కాజయ్ గడు లేదు తను జోక్ చేస్తుందని చెప్పినా సరే బట్ మన రూకచాన్ మాత్రం లేదు నేను నిజంగానే కాజయ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వదులుతూ ఉంటే ఇంకా అప్పుడే మన కాజయ్ గాన్ వాళ్ళ బామ్మ కూడా ఓకే గైస్ నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమైపోతుంది, ఇంకా మీ అందరూ కూడా లోపలికి వెళ్ళండి నేను కాజయ్ గాన్తో ప్రైవేట్గా బయట మాట్లాడుతుండడంతో ఇంకా దాన్ని చూసిన మనోడు కన్ఫామ్ నాకేదో జరగబోతుంది అనుకుంటాడు. ఇంకా అలా వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్తారో మన రూకచాన్ పాప ఇంకా చిజరు బాత్రూమ్కి వెళ్తే బయట మన కాజయ్ గాన్ని వాళ్ళ బామ్మ పిచ్చ కొట్టుడు కొడుతుంది, కుక్కని కొట్టినట్లు కొడుతుంది.
ఇంకప్పుడే మన కాజేగాడు ఆపు బొమ్మ ఇంతగా కొట్టద్దండంతో ఇంకప్పుడే వాళ్ళ బామ్మ కోపంగా అరే చెత్త నా కొడుక ఆల్రెడీ చిజురు పడ్డమే నీకు గొప్ప అనుకుంటే ఇప్పుడు మళ్ళీ తనకు బ్రేకప్ చెప్పి ఇంకొక దాన్ని పటాయించావా, అసలు నీకు రూకజాన్ తన ఫ్రెండ్ అని తెలిసినా సరే ఎందుకంత నన్ను ప్రేమించావండంతో ఇంకా ఆ మాటలను మన కాజేగాడు లేదు లేదు నువ్వు అనుకుంటున్నదంతా కూడా అబద్ధం, యాక్చువల్గా తను మంచి అమ్మాయే కానీ నీ దగ్గర అబద్ధం చెప్తుంది, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కానీ సమ్టైమ్స్ ఇలా రూకచాన్ ఇలా తప్పుగా చెప్పడంతో ఇంకా ఆ మాటలింటున్నా మన చిజురు కూడా తనకు దూరంగా ఉంది అనడంతో ఇంకా ఆ మాటలిన వాళ్ళ బామ్మ కూడా వెంటనే ఓ అంతేనా అని చెప్పి పైకి లేస్తుంది. ఇంకా మన కాజయ్య గారు కూడా అమ్మయ్య మా బామ్మ నమ్మేసిందిలే అనుకుంటాడు. ఇంకప్పుడే వాళ్ళ బామ్మ కూడా నేను ఆల్రెడీ ఇదే అనుకున్నాను, నీ మొగానికి చిజురు పడిండేది గొప్ప అనుకుంటే మళ్ళీ అట్లాంటి అందగత్తే ఇంకొక అమ్మాయి నీకు పడ్డం ఇద్దరు నీకోసం కొట్టుకోవడం అంటే నాకు అసలు నమ్మబుద్ధే కాలేదు, ఇప్పుడు నాకు అర్థమైపోయిందిలే అనడంతో ఇంకా ఆ మాటలను మన కాజేయడు నా ఫేస్ అనేది ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి మనోడు ఎంతో బాధపడతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మన చిజురు ఇంకా రూకచాన్ మాట్లాడుతూ చిజురు పాప అసలు నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చి పెంట చేస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మన రూకచాన్ కూడా ఆపుతావని తొక్కల సొల్లు మాటలు నువ్వు నీ జీవితకాలము కూడా కాజే దగ్గర నుంచి ఇలా డబ్బులు దొంగలించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మోసం చేద్దాం అనుకుంటున్నావా, ఇప్పటికే నువ్వు రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద పేరు చెప్పి ఇప్పటికే ఎన్నో హద్దులు దాటేశావు అండ్ నువ్వు ఇప్పటి వరకు చేసిండే మొత్తం అంతా కూడా నాకు కాజే చెప్పేశాడు. అండ్ ఒక్క విషయం చెప్తా చూడు, క్లారిటీ గుర్తుపెట్టుకో, నువ్వు తనకి కేవలం రెంటే గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో నువ్వు ఇంతగా కళ్ళ చేసుకోవాల్సిన పని లేదు, ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ నీకున్నాయి. అండ్ నేను మాత్రం నీకు క్లారిటీ చెప్పే ఒకే ఒక్క విషయం ఉంది చూడు, నేను కాజే విషయంలో చాలా సీరియస్గా ఉన్నా, నేను నిజంగానే తనను ప్రేమిస్తున్నాను. అండ్ నువ్వు తన లైఫ్ లోకి రెంటే గర్ల్ ఫ్రెండ్ మాదిరి వచ్చావు, అలాగే రెంటే గర్ల్ ఫ్రెండ్ మాదిరి ప్రాపర్ గా తనకి గుడ్ బై చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అది నీకే మంచిదని చెప్పి తను మర్యాదగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లో మన కాజే ఫ్యామిలీ వాళ్ళంతా కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే రూకచాన్ పాప ఎంతో క్లోజ్ గా కాజే గానికి ఫుడ్ తినిపించుకుంటా తన మూతి క్లీన్ చేసుకుంటా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే రూకచాన్ దీన్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు గొడవ పెట్టుకుంటారు అనుకుంటుంది, కానీ అక్కడ గొడవ జరగకుండా అందరూ వాళ్ళని చూసి సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన రూకచాన్కి అర్థమవుతుంది కాజే గడి ఏదో చేశాడని చెప్పి వెంటనే కాజే గారిని మన ఇద్దరం బయటికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి వీళ్ళిద్దరూ అలా అవుట్ సైడ్కి వచ్చి మాట్లాడతారు. ఇంకప్పుడే రూకచాన్ కూడా ఒరే దొంగ నా కొడక నువ్వు నా గురించి అంతటి అబద్ధం మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా చెప్పేవరా అని చెప్పి తనని తిడుతూ నేను ఆల్రెడీ నీకు చెప్పా కదా నేను నీ యొక్క ట్రయల్ గర్ల్ ఫ్రెండ్ అని, నీ కోసం ఏదైనా చేస్తానని, నువ్వు ఎందుకని నా విషయంలో ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని నీ ఫ్యామిలీ వాళ్ళకి ఎందుకని ప్రతిసారి చిజురునే నీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్లు చెప్తున్నావు అనడంతో ఇంకప్పుడే కాజే గడు కూడా యాక్చువల్గా నువ్వు ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు, ప్లీజ్ వెళ్ళి నువ్వు పెంట పెట్టద్దు అనడంతో ఇంకప్పుడే రూకచాన్ కూడా నీకు అర్థం కావడం లేదారా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నీకు కావాలంటే నేను గర్ల్ ఫ్రెండ్గా ఉండడంతో పాటు గర్ల్ ఫ్రెండ్ నీకు ఏమేమి చేయగలదో మొత్తం అన్ని పనులు కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను, ప్లీజ్ కాజయ్య నన్ను అర్థం చేసుకో దయచేసి నన్ను ప్రేమించడంతో ఇంకా మాట్లాడిన మన కాజయ్య గారు కూడా వెంటనే తన యొక్క పేషెన్స్ అనేది లాస్ట్ చేయకూడదని చెప్పి వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన రూకచాన్ పాప కూడా తన హార్ట్ బీట్ 92కి చేరిపోవడంతో ఇంకా ఎలాగైనా సరే ఈ డ్రామాకి ఎండ్ కార్డ్ వేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన కాజే గనుల పేరెంట్స్ అండ్ గ్రాని పాప మన చిజురు పాపని చూసి ఓ రూకచాన్ అట్లాంటి ఫ్రెండ్ని పెట్టుకోండి నుంచి నువ్వు ఇంతలా తనని మేనేజ్ చేస్తున్నందుకు నువ్వు ఎంతో గ్రేట్ అని చెప్పి మన చిజురు పాపని పొగుడుతూ ఉంటారు. ఇంకా మన చిజురు పాపకు కూడా ఇదంతా కాజే గని పని అని చెప్పి తను కూడా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన వాళ్ళంతా కూడా బయట తిరుగుతూ ఉండగా అప్పుడే రూకచాన్ పాప అండ్ కాజే గాని వాళ్ళ గ్రాని ఇద్దరు కూడా కనపడకుండా పోతారు. ఇంకా అప్పుడే మన కాజే గానికి ఇది కోఇన్సిడెన్స్ కాదు ఖచ్చితంగా రూకచాన్ ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పి వెంటనే వాళ్ళ బామ్మకు ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ నెక్స్ట్ సీన్ లో మన రూకచాన్ పాప గ్రాని గారిని ఒక అన్నోన్ లొకేషన్ దాకా తీసుకుని వెళ్ళి ఎలాగైనా సరే గ్రానికి చిజూరు గురించి కాజే గానికి వాళ్ళ రిలేషన్షిప్ గురించి అండ్ తన గురించి మొత్తం అన్ని నిజాలు చెప్పేయాలని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన కాజే గాని వాళ్ళ బామ్మ చిజూరు పాపని పొగుడుతూ అండ్ మా లైఫ్లో చిజూరు రావడం ఎంతో సంతోషంగా ఉంది, తను అంత మంచి గర్ల్ నేను ఎక్కడా చూడలేదు, తను ఎంతో మంచి వ్యక్తి అని చెప్పి చిజూరు గురించి మంచి మాటలు చెప్పడంతో ఇంకా ఆ మాటలైన మన రూకచాన్ పాప కూడా చిజూరు గురించి నిజాలు చెప్పి ఇప్పుడు వాళ్ళ బామ్మకి తన మీద ఉండే నమ్మకాన్ని పోగొట్టడం తనకి ఇష్టం లేక తను కూడా ఎటువంటి నిజము కూడా చెప్పదు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి పరిగెత్తుకుంటా మన చిజూరు పాప వచ్చి ఓ గ్రాని మీరు ఇక్కడ ఉన్నారా, నేను మీకోసం ఎంతగానో వెతికాడంతో ఇంకప్పుడే వాళ్ళ గ్రాని కూడా ఏం లేదు నీ ఫ్రెండ్ ఏందో నీ గురించి చెప్పాలనింది బట్ తను ఇంతవరకు ఏది చెప్పలేదంటంతో ఇంకా అప్పుడే రూకచాన్ కూడా నా ఫ్రెండ్ చిజూరు చాలా మంచిదంటుంది. ఇంకా ఆ మాటలిన బామ్మ కూడా ఓ నువ్వు ఇది చెప్పాక ఇంత దూరం పిలుచుకొచ్చావు పిచ్చి పిల్ల కమన్ మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదా అనడంతో ఇంకా అలా బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే మన కాజయ్య గారు కూడా రూకచాన్కి థ్యాంక్ యూ మా బామ్మకి నువ్వు ఏ విషయం కూడా చెప్పనందుకు అండ్ నన్ను క్షమించు నీ గురించి మా బామ్మకి అబద్ధం చెప్పినందుకు
అనడంతో ఇంకా అప్పుడే రూకచాన్ కూడా కాజయ్య నేను ఎప్పుడు కూడా నీకు అబద్ధం చెప్పలేదు అండ్ నేను ఎప్పటికీ కూడా నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒకరోజు మీ బామ్మ నోటితోనే నాకు చిజురు కంటే రూకచాన్ అంటే ఇష్టం అన్నట్లు నేను ఏదో ఒకరోజు చేస్తాను, అంతవరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పి తను అక్కడ నుంచి సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మన కాజయ్య గారికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే దీన్నంతటినీ మన చిజురు పాప కూడా గమనిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన రూకచాన్ పాప అందరి ముందర మళ్ళీ మన కాజయ్య గారికి ఐ లవ్ యూ చెప్తూ తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన రూకచాన్ పాప ఎక్కడైతే కాజయ్య గడు పనిచేస్తున్నాడో అక్కడికైతే వచ్చి తను కూడా జాయిన్ అవుతుంది. ఇంకా దెబ్బకు మన కాజయ్య గడు ఇక్కడికి కూడా వచ్చేసావా దొంగ తల్లి అనుకొని బాధపడుతుంటే ఇంకప్పుడే మన రూకచాన్ కూడా నేను చెప్పా కదా నేను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పి అండ్ ఇక్కడైతే ఆ చిజురు టెన్షన్ కూడా మనకు ఉండదు అండ్ మనం ఇద్దరు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి తన మీద హక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా మనోడు కూడా దాన్ని ఆపేసి ప్లీజ్ నాకు అటువంటి ఉద్దేశాలే లేవు అని చెప్పి దూరం వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే మన రూకచాన్ పాప అక్కడికి వెళ్ళి ఆ షాప్ ఓనర్తో కాజయ్య గారు తనని బుల్లీ చేస్తున్నాడు అని చెప్పి తనకి ఎక్స్ట్రా పని ఇవ్వమని చెప్పి అండ్ డబ్బులు కూడా తన అకౌంట్లోకి ఇప్పుడే వేయొద్దని చెప్పి తనకి సజెషన్ ఇవ్వడంతో ఇంకా వాడు కూడా రూకచాన్ మాటలు నమ్మి సరే అంటాడు. దెబ్బకు మన కాజయ్య గారికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అలా రూకచాన్ పాప అక్కడ పని చేస్తుండే చోట కూడా మన కాజయ్య గారికి టార్చర్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా అలా మనోడు దీన్ని ఎలా తట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి తన ప్రీవియస్ ఫ్రెండ్ అండే కీబా గాడు తన ఫ్రెండ్స్తో ఎంట్రీ ఇస్తాడు. దెబ్బకు వాళ్ళని చూసిన మన కాజయ్య గారు మీరెందుకు వచ్చారా అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే కీబా గాడు కూడా పార్టీ చేసుకోవడానికి వచ్చాం మామ, రూమ్ నెంబర్ 5లో వెయిట్ చేస్తూ ఉంటాం, త్వరగా వచ్చేసి అని చెప్పి అనాలి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్లోనే మన కాజయ్య గారు అక్కడికి వెళ్ళి కూరి గాని గురించి అడగడంతో ఇంకప్పుడే కీబా గారు కూడా వాడు రీసెంట్గానే కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అండ్ నువ్వు నమ్ముతావు నమ్మవో వాడు నైట్ అంతా కూడా పడుకోకుండా ఉంటున్నాడు అండ్ కాలేజ్కి వస్తున్నాడు యువంతో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడు అండ్ ఎక్స్పెషలీ వాడి ప్రైవేట్ ఆన్లైన్ అకౌంట్ని నువ్వు చెక్ చేస్తే లిటరలీ వాడు ఎన్ని నిబ్బి స్టేటస్లు పెడుతున్నాడంటే ఇంకా నా లైఫ్లో అమ్మాయిలు లేరు అన్న నా లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది, అమ్మాయిలు కాదు వాళ్ళు దయ్యాలని చెప్పి తన ఆన్లైన్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఆ మాటలు ఏంటంటే మన కాజయ్య గారు కూడా ఇదంతా తన వల్ల ఇంకా రూకచాన్ వల్లే జరిగిందని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన కాజయ్య గారు వెళ్ళి రూకచాన్ని కలిసి అండ్ వెంటనే కూరిగాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ నువ్వు వెళ్ళి తనని కలవచ్చు కదా, తనకు కొంచెం బాగా అయ్యేటట్లు మాట్లాడచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన రూకచాన్ కూడా నాకు వాని గురించి తలుచుకుంటా అంటే బాధగానే ఉంది, బట్ ఇప్పుడు నేను రెంటే గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ని స్టాప్ చేసేసాను నా వల్ల కాదనడంతో ఇంకా అప్పుడే మన కాజయ్య గారు ఆపుతావని సొల్లు మాటలు, ఇప్పటికే నువ్వు ఎంతో మందితో రెంటే గర్ల్ ఫ్రెండ్ మాత్రం వెళ్ళావు కదా ఇప్పుడు అలాగే అనుకొని వెళ్ళొచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మన రూకచాన్ బాబు కూడా ఆపుతావరా చెత్తనా కొడక, నేను నా లైఫ్ని రెంటే గర్ల్ ఫ్రెండ్తో ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని కానీ నువ్వే ఆ రోజు నన్ను ఫాలో అయ్యి నాకు నీ మీద ఫీలింగ్స్ కలిగించావు అండ్ లిటరలీ నీ వల్లే ఇప్పుడు నా లైఫ్ అనేది ఇలా మారిపోయింది. సో ఇప్పుడు నేను ఆ ఓల్డ్ బిజినెస్కి వెళ్ళాలనుకోవడం లేదు అండ్ ఇప్పుడు నా ప్రజెంట్ లైఫ్లో నేను ప్రేమిస్తానేది నిన్ను మాత్రమే. ఆ కురిగాన్ని పక్కన పెట్టేసాయి, మన ఇద్దరం ఈ సాటర్డే రోజు కాఫీకి వెళ్దామా ప్లీజ్ రావచ్చు కదా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలను మన కాజయ్య గారు కూడా ఇది మారదనుకొని డిసైడ్ అయిపోతాడు. ఇంకా అలా ఆ రోజు నైట్ అయితే మన కాజయ్య గారికి తన ఫస్ట్ శాలరీ వస్తుంది. ఇంకా అప్పుడే మనోడు ఆ శాలరీతో చిజురు పాపతో పాటు బయటికి వెళ్ళి ఆ రోజంతా కూడా తన రెంటే గర్ల్ ఫ్రెండ్ మాదిరి తనతో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే రూకచాన్ గుర్తొచ్చి మనోడు ఆగిపోతాడు. ఇంకా అప్పుడే మన కాజయ్య గారు ఈ డబ్బులతో ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుండగానే అప్పుడే కీబా గాడు మన కూరిగాని గురించి చెప్పడంతో ఇంకప్పుడే మనోడు కూడా అవును నేను ఈ డబ్బుతో ఎలాగైనా సరే కూరిగాని సంతోష పెట్టాలి, యాక్చువల్గా ఇదంతా జరగడానికి కారణం నేను కూడా ఒకరిని, ఆ రోజు కానీ నేను చిజురుని కూరిగానికి పరిచయం చేయకుంటుంటే వాడు కూడా రెండే గర్ల్ ఫ్రెండ్ కింద కకృతి పడి రూకచాన్ని బుక్ చేసేవాడు కాదు, ఇప్పుడు మేమంతా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ ఏం చేస్తాం ఇప్పుడు మా లైఫ్ ఇలా అయిపోయింది అనుకుంటూ ఉండగానే అప్పుడే మనోనికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే మనోడు వెళ్ళి చిజురుని కలుస్తాడు అండ్ వెంటనే చిజురుకు అయితే ఒక ప్లాన్ చెప్తాడు అండ్ నెక్స్ట్ సీన్లోనే నెక్స్ట్ డే రోజు మన కొరిగాడు అయితే కాజయ్య గాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన కొరిగానికి ఎలాగైనా సరే కాజయ్య గారిని ఫేస్ చేయకూడదు అనుకొని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన చిజూరు పాప ఎంట్రీ ఇస్తుంది అండ్ వచ్చిన వెంటనే థ్యాంక్స్ ఫర్ రెంటింగ్ మీ అనడంతో ఇంకా అప్పుడే మన కొరిగానికి ఏమర్థం కాదు. ఇంకా అప్పుడే చిజూరు కూడా నేనే కదా నీ రెంటే గర్ల్ ఫ్రెండ్ని, ఈ రోజు నువ్వు నన్ను బుక్ చేసుకున్నావు కదా అనడంతో ఇంకా ఆ మాటలైనా మన కొరిగానికి మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే చిజూరు గురించి చెకప్ చేస్తాడు. ఇంకా ఆ విధంగా మన చిజూరు కూడా రెంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మనోనికి తెలిసిపోతుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన కొరిగాడు ఏంటి నేను ఎలాగైతే రూకచాన్ని బుక్ చేసుకున్నానో కాజయ్య గారు కూడా చిజురుని బుక్ చేసుకున్నాడా, అలాగైతే తిను కాజయ్య గారి యొక్క రియల్ గర్ల్ ఫ్రెండ్ కాదని చెప్పి మనోడు షాక్లో ఉండగానే ఇంకా అప్పుడే మన చిజురు పాప మన కొరిగాని చేయబట్టుకొని కమాన్ మన డేట్ అనేది స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి వెంటనే తనని అక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన చిజురుని ఇంకా కొరిగాని చూసి అందరూ ఈసారి మన కొరిగాని తిట్టుకుంటూ ఉంటారు.
ఇంకా నెక్స్ట్ సీన్లో మన చిజురు ఇంకా కూరిగాడు ఇద్దరు వెళ్ళి అమ్యూజ్మెంట్ పార్క్లో టికెట్స్ తీసుకుంటూ ఉండగా అండ్ ఇప్పటికీ మన కూరిగానికి అసలు కాజే గడు తన యొక్క రియల్ బాయ్ ఫ్రెండ్ కదా, అసలు రెంటే గర్ల్ ఫ్రెండ్ని కాపాడడానికి కాజే గడు ఎందుకని నీళ్ళలో దుంకాడు. బహుశా ఇక్కడ కాజే గడు పక్కనే ఎక్కడైనా ఉండి చిజురుతో కలిసి నన్ను ఇలా భేదిస్తున్నాడా, లేదంటే నేను బాధపడుతూ అంటే చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడా, లేదు అలా జరగనీయకూడదు, నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే మన కూరిగాడు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లో మన చిజురు కూడా ఒకవేళ నువ్వు వెళ్తే వెళ్ళు కూరి, కానీ నేను మాత్రం ఒక్కతే వెళ్ళి ఈ పార్క్ అంతా కూడా తిరుగుతా అనడంతో ఇంకా మాటలైన కూరిగాడు కూడా వస్తే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒక్కదానిమే వెళ్తే అది డేంజర్, ఎన్నో హారర్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, ప్లీజ్ అలా చేయకండంతో ఇంకా అప్పుడే చిజురు కూడా అలాగైతే నాతో పాటు రా అని చెప్పి ఒక్కసారిగా వీళ్ళు ఆ పార్క్ లోపలికి వెళ్ళి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ లిటరలీ ఇక్కడ మన చిజురు పాప ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్కన ఉండే కూరిగాడు మాత్రం ఫస్ట్ లో చిజురుని చూసి టెంప్ట్ అయినా సరే బట్ వెంటనే కాజేగాడు తనని ఖచ్చితంగా నిజంగానే ప్రేమిస్తూ ఉంటాడని చెప్పి వెంటనే మనోడు తన ఫీలింగ్స్ అనేది చంపేసుకుంటాడు. ఇంకా అలా మన చిజురు ఇంకా కూరిగాడు నెక్స్ట్ హాంటెడ్ హౌస్ లోకి వెళ్తారు. ఇంకా అప్పుడే మన చిజురు పాప అక్కడే ఉండే దయ్యాలని చూసి భయపడి వెంటనే మన కూరిగాని చేయబట్టుకోవడంతో ఇంకా ఒక్కసారిగా మనోడు తన ఫీలింగ్స్ అనేది ఆపుకోలేకపోతారు. ఇంకా అలా బయటకు వచ్చిన వెంటనే మన కూరిగాడు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్, ఇట్లాంటి ఒక అందమైన వ్యక్తి నాతో పాటు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రోజు నీ వల్ల నా లైఫ్లో మంచి మెమరీస్ వచ్చాయని చెప్పి వాగుతూ ఉంటే ఇంక అప్పుడే చిజురు కూడా నవ్వుకుంటూ నువ్వెంతో ఫన్నీ పర్సన్ అంటుంది. ఇంకా అలా వీళ్ళిద్దరూ వెళ్ళి ఇంకొక రౌండ్ అండ్ ఇంకొక జెంట్ వీల్ నెక్కి ఎక్కుతారు. ఇంకప్పుడే ఒకసారిగా మన కూరిగాడు చిజురు నీకు ఒక విషయం చెబుతున్నా, మీ అట్లాంటి అందమైన అమ్మాయిలు మాతో పాటు కలిసి నడవాలని, మాతో పాటు మాట్లాడాలని అండ్ మాతో పాటు కలిసి ఉండాలని మేము ఎన్నోసార్లు అనుకునే వాళ్ళము, కానీ ఇది ఒక చైల్డిష్ డిసిజన్ తెలిసినా సరే మేము దాన్ని అయితే అలాగే ఊహించుకుంటూ ఇప్పటి వరకు వచ్చాము. నువ్వు నమ్ముతావు నమ్మవో నేను అండ్ కాజేగడు ఇద్దరు కూడా ఇవే ఆలోచనతో మిమ్మల్ని బుక్ చేసుకున్నాం అండ్ మాకంటూ మీ మీద అట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయండంతో ఇంకా ఆ మాట్లాడిన చిజురు కూడా నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది కూరి, అండ్ నీకే కాదు అండ్ వేరే వాళ్ళకి ఎవరికైనా సరే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళకంటూ కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అండ్ సర్టెన్ ఏజ్ వచ్చి నుంచి వాళ్ళు కూడా కొన్ని చేయాలనుకుంటారు, కానీ అది అందరికీ కుదరదు. అండ్ మేము మీకు రియల్ గర్ల్ ఫ్రెండ్ కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా నేను నీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పగలను. ఒకవేళ నీకు గాయం అయితే నువ్వు ఆ బ్లీడింగ్ చూసి బాధపడేదానికంటే దానికి ఒక బ్యాండేడ్ మాత్రం మేము యూజ్ అవుతాం, కనీసం నువ్వు ఆ విధంగా అయినా సరే నీ బ్లీడింగ్ అనేది ఆపుకోవచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలను మన కోరిగాడు ఒక్కసారిగా మనోడు చిజురు పాప ఈ రోజు తనతో గడిపిన ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా ఆలోచిస్తూ తను ఎంతో ఎంజాయ్మెంట్ గా ఫీల్ అయ్యి బహుశా ఈ విధంగానే అనుకుంటా కాజేగాడు చిజురుని డ్రింక్ చేసుకున్నట్లున్నాడు అండ్ ఇప్పటికీ రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద తనను కంటిన్యూ చేస్తున్నాడు. బహుశా చిజురు అంత మంచి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు, ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక రోజు ఇట్లాంటి అమ్మాయిని నాకు గర్ల్ ఫ్రెండ్ గా చేసుకోవాలని చెప్పి మనోడు ఫిక్స్ అవుతాడు. ఇంకా అలా వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటా నైట్ అవుతుంది. ఇంకప్పుడే చిజురు కూడా ఓకే ఈ రోజు అయితే అయిపోయింది, ఇంకా నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి వెళ్దాం అనడంతో ఇంకా అప్పుడే మన కోరిగాడు కూడా చిజురు నీకు ఆల్రెడీ రూకాచాన్ గురించి తెలుసా అనడంతో ఇంకా చిజురు కూడా తెలుసు అంటుంది. ఇంకప్పుడే మన కోరిగాడు అందుకనేనా నువ్వు ఈ రోజు కాజేగాంతో కలిసి నాకు ఇంత మంచి లాట్స్ ఆఫ్ ఫన్ కలిగించావు, సరేలే ఈ రోజు నీ రెంటే అమౌంట్ నేను పే చేస్తా అనడంతో ఇంకా అప్పుడే మనకు చిజురు కూడా లేదు నాకు ఆల్రెడీ నా అమౌంట్ వచ్చేసింది అనడంతో ఇంకా అప్పుడే మన కోరిగానికి ఏమర్థం కాదు. ఇంకప్పుడే చిజురు పాప నాకు ఆల్రెడీ కాజేగాడు పే చేశాడంటుంది. ఇంకా దెబ్బకు మన కూరిగానికి ఏమర్థం కాదు, వాడెందుకు పే చేశాడో వాడెందుకు నా కోసం ఇలా చేశాడు అనడంతో ఇంకప్పుడే అక్కడ వీళ్ళని గమనిస్తానే మన కాజేగాని ఒక్కసారిగా కూరిగాడు గమనిస్తాడు. ఇంకా వెంటనే వాడిని పిలవడంతో ఇంకొకసారిగా మన కాజేగాడు అండ్ కూరిగాడు ఇద్దరు కూడా కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే చిజురు కూడా సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి సైలెంట్ గా తను అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లోనే మన కాజేగాడు ఒక్కసారిగా తన యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా మన కూరిగానికి చెప్పడంతో ఇంకప్పుడే కూరిగాడు బాధపడుతున్నాడు అనుకుంటాడు కానీ బట్ అప్పుడే కూరిగాడు నవ్వుకుంటా ఏంటి మామ నువ్వు ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందాచవా, లిటరలీ నేను నమ్మలేకపోతున్నానని చెప్పి నవ్వుకుంటూ మన కాజేగాని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన కాజేగాడు కూడా ఆపుతావరా నీ తొక్కలో ముచ్చట్లు, కనీసం నేను చిజురుని ఇన్నాళ్ళు మెయింటైన్ చేశా నీకు అది కూడా జరగలేదు కదా అనడంతో ఇంకప్పుడే మన కూరిగాడు కూడా అలాగైతే నీకేమన్నా అవార్డు ఇవ్వాలరా, ఇన్ఫాక్ట్ తనని ఇన్నిసార్లు బుక్ చేసినందుకు అండ్ ఈరోజు నా కోసం తనని బుక్ చేసినందుకు నువ్వే డబ్బులు ఇచ్చావు అండ్ నీ బ్యాంకుకు నువ్వే బొక్క పెట్టుకుంటున్నావు. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పాలి, నేను ఇన్నాళ్ళు నేను ఒక్కరిని సింగిల్ నా కొడుకునని చెప్పి ఎంతో బాధపడ్డాను, కానీ నా లైఫ్లో నాతో పాటు సింగిల్గా బతకడానికి నువ్వు కూడా ఉన్నందుకు నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనం నవ్వుకుంటూ ఉంటే ఇంకా ఆ మాటలైన మన కాజయ్య గారు కూడా ఆపుతావరా నేను తొక్కలో ముచ్చట్లు, కనీసం నేను రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద మంచి గర్ల్ ఫ్రెండ్ని బుక్ చేసుకున్నా చిజురు లాంటి పాపని, కానీ నువ్వు ఆ తొక్కలో రూకాచాన్ని బుక్
బుక్ చేసుకున్నావు అది చూస్తే నేను ఒకటేసారి వదిలేసి పారదొబ్బింది. నీ అంత వేస్ట్ నా కొడుకు లేడంటే నీ అంత వేస్ట్ నా కొడుకు లేడని చెప్పి మన కోరిగడు ఇంకా కాజేగడు ఇద్దరు అలా కొద్దిసేపు తిట్టుకొని ఒక్కసారిగా మనోళ్ళు ఇద్దరు నవ్వుకుంటా అయినా మనం ఎంత పెద్ద ఎదవలమ్మావా, అసలు ఒక రెంటే గర్ల్ ఫ్రెండ్కి ఇంత డబ్బులు తగలేసి మరి తనని ఏం చేయకోకుండా వదిలేస్తున్నందుకు మనంత ఎర్రి పప్పులు లేరని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూనే బట్ ఇద్దరు ఒకటేసారి చిజురు అంత మంచి అమ్మాయిని ఎక్కడా చూడలేదని చెప్పి చిజురుని పొగుడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే చిజురు అక్కడ రావడంతో వెంటనే మన కాజేగడు సరే సరే చిజురు వస్తుంది, ఈ రోజు తను నీ రెంటే గర్ల్ ఫ్రెండ్, నేను ఇక్కడుండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, నేను వెళ్ళొస్తా అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అక్కడికి చిజురు రావడంతో ఇంకా అప్పుడే కూరిగడు తనని మాట్లాడిస్తాడు. అండ్ చిజురు కూడా కాజే ఎక్కడికి వెళ్ళిపోయడంతో ఇంకా వెంటనే వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయడంతో ఇంకా చిజురు కూడా సరేలే అలాగైతే మనం వాకింగ్ చేసుకుంటే ఇండ్లకు వెళ్దాం పదా అంటుంది. ఇంకా అలా మన చిజురు పాప వెళ్తూ ఉంటే మన కూరిగాడు కాజే గారిని తిట్టుకుంటూ నీ అంత చెత్త నా కొడుకు ఎవరు లేరు మామ, నీ ఫ్రెండ్ సంతోషం కోసం నువ్వు నీ డబ్బులు పోయినా బదలేదని నా కోసం ఈరోజు నాకు ఇంత సంతోషాన్ని కలిగించావు. బట్ ఒక్క విషయం మాత్రం నాకు డౌట్గా ఉంది, నువ్వు నా కోసం ఇంత చేసినా బాధలేదు బట్ నీ రెండే గర్ల్ ఫ్రెండ్ చిజురు నా కోసం ఇంత చేస్తుందంటే అదే డౌట్గా ఉందని చెప్పి ఒక్కసారిగా చిజురుని పిలిచి మీరు ఎప్పుడైనా సరే మీ క్లయింట్తో ప్రేమలో పడ్డారా అని చెప్పి అడుగుతాడు. ఇంకా ఆ మాటలన్న చిజురు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్గా ఎస్టర్డే నైట్ మన కాజే గడ వచ్చి ఈ ప్లాన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్లో మన చిజురు పాప రిజెక్ట్ చేసినా సరే బట్ మన కాజే గడ మాత్రం లేదు ప్లీజ్ చిజురు నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయి, యాక్చువల్గా నేను చేసిన ఈ తప్పు వల్ల ఇప్పుడు కూరిగడు తన లైఫ్లో అమ్మాయిల్ని హేట్ చేస్తున్నాడు అండ్ ఇలాగే ఉంటే ఫ్యూచర్లో వాడు ఖచ్చితంగా ఏదో ఒక వరస్ట్ డిసిజన్ తీసుకుంటాడు, ప్లీజ్ తన ఒపీనియన్ అనేది మనం మార్చాలి అండ్ తనకు కూడా ఒక అమ్మాయి పడుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించాలి, ఇదంతా నువ్వే చేయగలవు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి తనని బతిమలాడడంతో ఇంక చిజురు కూడా సరేలే నీకోసం కురిగానికి అయితే నేను హెల్ప్ చేస్తాను బట్ ఏదో ఒక రోజు కురిగానికి ఏదైతే జరిగిందో నీకు కూడా అదే జరుగుతుంది అండ్ అప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేస్తావని అడుగుతుంది. ఇంకా ఆ మాటలను మన కాజేగాడు ఒకవేళ నాకంటూ ఆ రోజు వస్తే నేను ఆ రోజు నన్ను నేను సర్ది చెప్పుకుంటాను, ఎందుకంటే నా అట్లాంటి ఒక వేస్ట్ నా కొడుకి చిజురు లాంటి టాప్ గర్ల్ దొరకడం అనేది అది ఒక కళ కిందే నేను మర్చిపోతాను అండ్ నా ఫ్రెండ్స్ అందరితో కూడా ఆ రోజు ఖచ్చితంగా నిజం చెప్తా అనడంతో ఇంకా ఆ మాటలను గుర్తు తెచ్చుకున్న మన చిజురు పాప ప్రేమ సిచ్యువేషన్లో యాక్చువల్గా మేము ఇంతవరకు ఏ క్లయింట్తో కూడా ప్రేమలో పడలేదు అండ్ ఫ్యూచర్లో పడతానో లేదో అది ఎవరికి తెలుసో కాలమే చెప్తుంది అనడంతో ఇంకా ఆ మాటలన మన కూరిగడు కూడా సరే అంటాడు. ఇంకా అలా మన చిజురు పాప ఇంకా కూరిగడు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన చిజురు పాపకి ఒక ఫోన్ మెసేజ్ అయితే వస్తుంది అండ్ వెంటనే నెక్స్ట్ సీన్లో మన కాజే గారికి చిజురు నుంచి మెసేజ్ వస్తుంది నైట్ పిఎంకి బాల్కనీ దగ్గర కలవమని. ఇంకా దెబ్బకి మన కాజేగాడు ఒక్కసారిగా చిజురు నన్ను పిలుస్తుంది అని చెప్పి వెంటనే రెడీ అయిపోయి ఒక హీరోలాగా రెడీ అయ్యి చిజురు గురించి ఆలోచిస్తూ అండ్ తనకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయా, అసలు ఏం జరగబోతుంది, టైం చూస్తే ఇంకా అవ్వడం లేదే, నేను ఇంతలా వెయిట్ చేయలేకపోతున్నానని చెప్పి మనోడు ఎంతో ఆశగా వెళ్ళి చూస్తే అక్కడ చిజురు పాప నార్మల్ డ్రెస్లో ఉండి హాయ్ అని చెప్తుంది. దెబ్బకు మనోనికి సగం హోప్ వెళ్ళిపోతుంది అండ్ వెంటనే చిజురు కంటిన్యూ చేస్తూ యాక్చువల్గా నువ్వు నా కోసం ఒక హెల్ప్ చేస్తావా, రీసెంట్గానే ఒక అమ్మాయి ఈ రెండే గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ లెక్క ఎంటర్ అయింది బట్ తనకుండే ఒక సిగ్గు వల్ల తను సరిగ్గా క్లయింట్తో బిహేవ్ చేయలేకపోతుంది, ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటుంది. ఇంకా ఆ మాటలను మన కాజే గానికి అంటే ఇప్పటి వరకు చిజురు నన్ను పిలిచినది దీనికోసమేనా, అంటే నేను ఇంతలా రెడీ అయ్యేది వేస్ట్ అని చెప్పి మనోడు బాధపడతాడు. ఇంకా అప్పుడే చిజురు కూడా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నువ్వు దీనికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఇది కేవలం తనకంటూ ఒక ప్రాక్టీస్ మాదిరి ఉంటుంది అండ్ నువ్వు తనతో పాటు ఒక రోజంతా కూడా తన బాయ్ ఫ్రెండ్ మాదిరి తిరుగు అండ్ తనని ఈ రెంటే గర్ల్ ఫ్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకంటూ కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ తనకుండే షైనెస్ని తీసేస్తావా అనడంతో ఇంకా ఆ మాటలను మన కాజేగాడు కూడా సరే సరే అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే చిజురు పాప కోపంగా బట్ ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకో, తను కూడా రెంటే గర్ల్ ఫ్రెండే, నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని తనని ఏమన్నా చేస్తే నరికేస్తా అనడంతో ఇంకా ఆ మాటలను కాజేగాడు కూడా తెలుసు తల్లి మీకు మీ రెంటే గర్ల్ ఫ్రెండ్ పెద్ద యాప్ పంచాయతీలకి ఒక నమస్కారం, నీకోసం తనతో ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ మాదిరి వెళ్తాలే అంటాడు. ఇంకప్పుడే చిజురు తన పేరే సకురా సవా సుమీచ్ అనమాట, తను కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అండ్ తనని జాగ్రత్తగా చూసుకోని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది.